స్కూల్ టీచర్స్ ఏమో నువ్వు చాలా యాక్టివ్ రా, నువ్వు వెళ్ళకపోతే ఎలాగా, నేను కడతాను నీ డబ్బులు. ఎప్పుడు వెళ్ళినా ప్రైజ్ లేకుండా ఎప్పుడు వచ్చింది లేదు. మా ఇంట్లో మా మమ్మీ అన్ని సూట్ కేసులో దాచిపెట్టింది. మా అన్నలు ఇక్కడే ఉన్నారు. మీ అందరినీ ఒక అకేషన్లో ఇలా కలుసుకోవడం కోసం నేనైతే న్యూజిలాండ్లో ఉన్న 2 నెలల ముందే మా మామగారికి అందరికీ ఫోన్లు చేసుకుని చెప్పాను, ఇది ఇక్కడ నేను హైదరాబాద్లో చేయాలనుకుంటున్నాను, మీ అందరిని కలవాలా, నా జీవితంలో దేవుడు జరిగించిన కొన్ని కార్యాలైనా మీతో పంచుకోవాలనుకున్నాను. అయితే ఆ క్యాంప్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టలేదు నేను, మా సండే స్కూల్ టీచర్ కట్టి తీసుకెళ్ళిపోయారు. అలాంటి ఒక క్యాంప్ చైల్డ్ హూ డిడ్ నాట్ పే హిజ్ రిజిస్ట్రేషన్ ఫీ ఆర్ హూ కుడ్ నాట్ పే, అలాంటి ఒక చిన్న పిల్లోడిని ఆ క్యాంప్లో సరదాగా వెళ్ళి వచ్చేవాడిని. నా ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు ఇక్కడే డాక్టర్ జోబ్ అని ఉంటారు, అంకుల్ మా మమ్మీ డాడీని కూర్చోబెట్టి, ఈ అబ్బాయికి మినిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది పంపించండి. మా మమ్మీ డాడీకి చెప్పారు, మమ్మీ డాడీ మాట వినకు, నా మాట నువ్వు వెళ్ళు, నేను డాక్టర్ అయినా కానీ మినిస్టర్ కాలేను, అంటే నేను దేవుని సేవకుని కాలేకపోయినాను, ఇందులో ఉండేది చాలా తక్కువ దీవెన కానీ దేవుని సేవలో ఉండేది చాలా ఎక్కువ దీవెన అని గట్టిగా చెప్పి పంపించాను. అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫ్రయ్య గారు, మా ఆత్మీయ తండ్రి, ప్రత్యేకంగా మీరు రావడం మాకు చాలా సంతోషం అండి. సో అలాంటి ఒక చిన్న లైఫ్, ఒక రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకోలేని ఒక క్యాంప్ చైల్డ్, ఆ అబ్బాయి ఒకరోజు అదే క్యాంప్కి డైరెక్టర్ అయ్యి చాలామంది పిల్లలకి క్యాంప్స్ రన్ చేస్తాడు అనేది నేను ఊహించనటువంటి ఒక పరిణామం. ఇది నా గొప్ప కోసం చెప్పట్లేదు, ఇప్పుడే చెప్పిన పాటలో ఒక అర్థం ఉంది, అందుకోసం చెప్తున్నా. ఏమున్నదంటే, మనం ఏదైతే అవ్వబోతామో అది ముందుగానే దేవుడు మనతో పలికిస్తాడు, అది నేను నమ్ముతున్నాను. మనం భవిష్యత్తులో ఏం అవ్వబోతామో అది ముందే పలికిస్తారు. ఈ పాట రాసినప్పుడు నేను ఊహించలేదు, అంత సూపర్ డూపర్ హిట్ క్యాంప్లో ఒక యూనియన్ చాపెల్ అని ఉంటుంది వైజాగ్లో, పాస్టర్ గారు అయితే స్వయాన వచ్చి అన్నారు ఏమంటే, బాబు నేను నిద్రలో కూడా ఈ పాటని వదులుకోలేకపోతున్నాను, ఇది సండే స్కూల్ పిల్లల పాట కాదు, ఇది చర్చి వాళ్ళందరూ పాడుకునే పాట అన్నట్టుగా చెప్పారు. సో తీరా చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడు మాత్రమే మనకు చేయగలిగిన మేలు, ఇంకెవ్వరు చేయలేని మేలు ఏంటంటే, దేవుడిచ్చే మేలు అన్నీ కూడా ఈ లోకంలో ఉంటాయి, పరలోకంలో కూడా ఉంటాయి. మిగతా మేలు అన్నీ కూడా ఈ లోకంలో నువ్వు ఎంత చేసినా సరే, ఎట్ ద ఎండ్ మా సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్లో ఒక మాట, ఒక స్టేట్మెంట్తో స్టార్ట్ చేస్తారు, ఆల్ అదర్ అకాడమిక్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ gain, it will come only to the nameplate on your tomb, but this particular education or whatever training that you're going to take, it will come beyond your tomb, beyond your tomb nameplate whatever. సో మీరు చేసిన డిగ్రీస్ కానీ ఏవి కానీ మీ సమాధి మీద రాయబడే ఆ యొక్క నేమ్ ప్లేట్ వరకే వస్తాయి, కానీ దేవునిలో మీరు పొందే తర్ఫీదు ఏదైతే ఉందో అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నిత్యత్వం అంతా ఉంటుందని చెప్పేవారు. సో ఐ ట్రూలీ బిలీవ్ ఇట్. నాలాంటి ఒక చిన్న పిల్లోడికి ఇలాంటి ఒక డే రావడం అనేది నేను ఊహించలేదు. ఐ రియలీ ప్రేస్ గాడ్ ఫర్ దిస్ అకేషన్ అండ్ ఆల్ ద డెలిగేట్స్. మీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ బట్టి కూడా ముఖ్యంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ అద్దంకి రంజిత్ ఓఫ్రయ్య గారు. నేను అడిగిన వెంటనే చాలా బిజీ, నాకు తెలిసిన పర్సన్స్లో ఎవరైనా బిజీయెస్ట్ ఉన్నారు అంటే భూమి మీద నేను చూసిన ప్రత్యక్షమైన వ్యక్తి. ఎందుకంటే యూట్యూబ్లో ఫాలో అవుతాను, ఈరోజు ఇక్కడ ఉంటారు, తర్వాత ఎక్కడ ఇండియా మొత్తం నేను తిరగని ప్లేసెస్ అని తిరిగినాను. అయ్యగారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్. అయ్యగారు వచ్చారు కాబట్టి ఒక్క లైన్ నా పాట పాడేస్తాను. ఒక ప్రసంగంలో నుంచి ఒక పాట తీసుకున్నాను, అది సువార్త, మళ్ళీ సిఎఫ్ దాని మీదే. విల్ హ్యావ్ అ ఓల్డ్ సాంగ్. గివ్ మీ మేజర్ ఈ. ఆది అంతము లేని ప్రేమ, అద్భుత దేవుని ప్రేమ, ఆది అంతము లేని ప్రేమ, అద్భుత దేవుని ప్రేమ, అందరి ప్రేమను మించిన ప్రేమ నాదు యేసుని ప్రేమ,
రూపము ఇచ్చెను. మేలమంటితో నరుని చేసి తన రూపము ఇచ్చెను. తన రూపము ఇచ్చిన దేవుడే ఆజ్ఞను కూడా ఇచ్చెను. తన రూపము ఇచ్చిన దేవుడే ఆజ్ఞను కూడా ఇచ్చెను. ఆజ్ఞను మీరే ఆదామవ్వలు పాపమును కొని తెచ్చిరి. ఆజ్ఞను మీరుట పాపము, మరి దాని అంతము మరణము. ఆజ్ఞను మీరుట పాపము, మరి దాని అంతము మరణము. మరణమును తప్పించుకొనుట మనుషులకు అసాధ్యము. మరణమును తప్పించుకొనుట మనుషులకు అసాధ్యము. మరణమును తప్పించనించి మనకు బదులుగా యేసుడు. మరణమును తప్పించనించి మనకు బదులుగా యేసుడు. మరణముందే తిరిగి వచ్చును. మరి తిరిగి వచ్చును. ఆది అంతము లేని ప్రేమ, అద్భుత దేవుని ప్రేమ. పాప మరణము తొలగించే రక్షకుడేసుని నామము. పాప మరణము తొలగించే రక్షకుడేసుని నామము. నిత్యము జీవించు దేవుని వారసుడవు కమ్ము. నిత్యము జీవించు దేవుని వారసుడవు కమ్ము. హల్లెలూయా. ఇది థ్యాంక్ యూ అండి. ఇది మొత్తం నేను వర్డ్లెస్ బుక్ అని ఉంటుంది సిఎఫ్లో, అవన్నిటితో పాటు ఒక్క పర్టికులర్ పాయింట్ని హైలైట్ చేస్తున్నా. నాకు ఎప్పుడో క్వశ్చన్ ఉండేది, వర్డ్లెస్ బుక్లో ఫస్ట్ మాట గాడ్ లవ్స్ యూ అని చెప్తాం. అసలు ఎందుకు లవ్ చేయాలా, ఏంటిది అసలు ఈ లవ్ ఏంటిది? దేవుడు చేయకపోతే ఈ పాపం ఉండేది కాదు, ఈ శాపం ఉండేది, ఈ నరకం ఉండేది కాదు, ఈ సిలువ ఉండేది కాదు. ఎందుకు అన్నప్పుడు ఒక ప్రశ్నకి అయ్యగారు మెసేజ్ నుంచి వచ్చిన జవాబు ఏంటిదంటే, ప్రేమకి ఒక అవసరత ఉన్నది. లవ్ హ్యాజ్ అ నీడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ప్రేమకు వ్యక్తీకరణ అనే అవసరం ఉన్నది. ఆ వ్యక్తీకరణ, ఆ ప్రేమ చూపించాలనే అవసరమును బట్టి దేవుడు మనిషిని సృజించుకున్నాడు అని చెప్పినప్పుడు నేను మొదటి రాశాను. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఈ రాగం వచ్చేసి మా అత్తగారిది. మా అత్తగారు హమ్ చేసిన రాగము. లిరిక్స్ అయ్యగారిది. ఎక్స్పీరియన్స్ అంతా సిఎఫ్ ప్లస్ అయ్యగారి మెసేజ్. సో ఇట్స్ ఈ కూటమికి కంబైన్ సాంగ్ అనమాట. సో మా ప్రేమ అయిన దేవుడే తన ప్రేమను చూపతలచి నేల మట్టితో నరుని చేసి తన రూపము ఇచ్చాను. సో అయ్యగారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను సమయం ఇవ్వకముందు దైవజనులు ఫిర్ గారు, మా ఆత్మీయ తండ్రి, వారు రాసిన గ్రంథాలలో పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంలో ఈ మాట రాశారు. దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమను వ్యక్తీకరించకపోతే ఆ ప్రేమకు అర్థం లేదు, అసలు దాని నిర్వచనమే లేదు. కనుక వ్యక్తీకరించడానికి వ్యక్తులను సృష్టించాడు. దట్ వాజ్ ద రియల్ కాజ్. అలా చాలా నిబిడీకృతమైన మార్మిక సత్యాలను దైవజనులు రాశారు. ఆ గ్రంథాలు మరి లక్ష్మణ్ గారు తెస్తే అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు తప్పకుండా చదవాల్సిందిగా ఈ వేదిక పక్షంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా మరి ప్రేమ్ గారు ఇప్పుడు మరి ప్రేమ్ గారు చిన్న పపెట్ షో వారు నేర్చుకున్న దాన్ని మన ముందు ప్రదర్శించాలని, తర్వాత మరి వారి క్లుప్త సాక్ష్యాన్ని కూడా మనతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. ఇది కాగానే ఇంకా మరికొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరి సహకారంతో వేగవంతంగా చేస్తాము. మరి తన జీవితంలో యేసయ్య చేసిన బలీయమైన కార్యాలను చెప్పడానికి ముందుకొస్తున్న
మరి తమ్ముడు ప్రేమ్ కోసం గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా. కళాకార్ तालियों के भूखे होते हैं, కళాకార్ तालियों के भूखे होते हैं. అంటే కళాకారునికి ఏం కావాలి అంటే చప్పట్లే అతని తృప్తిని చేస్తాయి. షో తర్వాత నేను సాక్ష్యంలోకి వెళ్తాను. హలో చెక్. ఓకే, ఇది ఫినేహాస్ బర్త్డే రోజే నేను పపెట్ షో కూడా చేయాలా. హలో చెక్. హలో చెక్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కొద్దిసేపు అందరం పిల్లలం అయిపోదాం ఇక్కడ. నాకు ఆల్రెడీ అయ్యగారు పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మనల్ని ఎవరు వెకేట్ చేయమని తొందర లేదు, వీ కెన్ హ్యావ్ ఇనఫ్ ప్రోగ్రామ్స్ అని. సో పిల్లల కోసము ఆన్ ద చిల్డ్రన్ అకేషన్, అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైమ్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అపోస్టల్ అద్దంకి రంజిత్ ఫిరయ్య గారు అండ్ మై అంకుల్ ఫ్రమ్ బాంబే, నవీన్ అంకుల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. హీ విల్ బి పర్ఫార్మింగ్ నౌ సూన్. గ్లాడ్ టు హ్యావ్ యూ సార్. ఎంత రిక్వెస్ట్ చేసినా వెనక్కి దాచుకుని ఉంటున్నారు, నేను అలా లాగుతాను. ఓకే, అండ్ మై కో బ్రదర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా జోష్ అన్న అండ్ మై మామగారు, వీళ్ళంతా కూడా దైవజనులు. సో ఐఎమ్ గ్లాడ్. కిడ్స్, ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఓకే, కొద్దిసేపు పెద్దల్ని కూడా నేను పిల్లల్లాగా యాక్ట్ చేయమని చెప్తాను. సో ప్లీజ్ ఫర్గెట్ దట్ యు ఆర్ అన్ అడల్ట్ and respond to me, to the puppet and to me. మీరు పిల్లలు అయిపోవాలి కొద్దిసేపు. మా చర్చ్ వాళ్ళు రెడీగా తలలు ఊపేస్తున్నారు. ఓకే, సో ఆర్ యూ రెడీ అంటే ఓ ఎస్ అనాలి. ఆర్ యూ రెడీ? ఓకే, నా పప్పెట్ పేరు వచ్చేసి జాయ్. ఏం పేరు? ఛాయా. జాయ్. జాయ్ బయటికి రాని పిలవాలి గట్టిగా, లేకపోతే రాడు. పిలుస్తారు. ఎవరో బయటికి పో అంటున్నారు. బయటికి రమ్మంటున్నారా పొమ్మంటున్నారా? ఓకే, సో జాయ్ వచ్చి మనతోని కొన్ని విషయాలు పంచుకుంటాడు. ఫినేహాస్ ఎక్కడ ఉన్నాడు? ఫినేహాస్ హీస్ అవుట్ సైడ్. లెట్ హిమ్ బి హియర్. ఓకే, జాయ్ పిలుస్తామా? జాయ్ బయటికి రా. వచ్చేసావా? వెరీ గుడ్ జాయ్. ఎక్కడున్నాం మనము? అన్న ఎక్కడున్నాము? ఎక్కడున్నాం? అదే నేను అడుగుతున్నాను, ఎక్కడున్నాం మనం? మనం బీచ్లో ఉన్నామన్నా. బీచ్లో ఉన్నామా? కాదు. అవును, ఇక్కడ చాలా చాలా చేపలు ఉన్నాయి. చాలా చాలా చేపలు ఉన్నాయా? అయ్యో, నీకు ఐ టెస్ట్ చేయించాలి. ఇక్కడ ఎక్కడున్నాం తెలుసా నీకు? ఎక్కడున్నావు? మనం ఇక్కడ బర్త్డే పార్టీలో ఉన్నాం. అవునా? కేక్ కేక్ కేక్. అరే ఆగు, ఎందుకంత తొందర? నువ్వు ముందు వాళ్ళకి హాయ్ బాయ్ ఏం చెప్పు. వెరీ బ్యాడ్ అనుకుంటారు జాయ్. ఎందుకు? ఇక్కడ చాలా పెద్ద సార్ ఉన్నారు. ఇక్కడ చాలా పెద్ద సార్ ఉన్నారు. ఎవరది? అపోస్తల్ గారు, అద్దంకి రంజిత్ ఫిరయ్య గారు ఉన్నారు ఇక్కడ. అమ్మో, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. అవునా? అవును. ఏమన్నారు? ఏమన్నారా? ఏమన్నారు? చాలా చూసావా అక్కడ పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు పక్కనే. అవునవునన్నా,
నేను కూడా వెళ్ళి కూర్చోనా? నువ్వు అక్కడ వెళ్ళి కూర్చుంటే ఇప్పుడు ఎవరు చేస్తారు ఇది? సరే ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్తావా? అన్న వీళ్ళందరికీ అర్జెంటుగా చాయ్ ఇచ్చానా? ఏమి ఇవ్వాలి? చాయ్. చాయా? చాయ్ కాదు, వాళ్ళందరూ హాయ్ అంటున్నారు. మళ్ళీ హాయ్ చెప్దామా? హాయ్. హలో అన్న, ఎవరు చెప్పట్లేదన్నా? హలో అంటున్నాడు. హలో, ఇప్పుడే వచ్చారు కదా? ఇప్పుడే వచ్చారు. మరి చలో అంటారేంటి? చలో అంటున్నారా హలో అంటున్నారా? చలో అంటలేదా? చలో అంటలేదు, వాళ్ళు హలోనే అంటున్నారు. నువ్వు ఇప్పుడు వచ్చావు కదా, ఇక్కడ నువ్వేం చేస్తానన్నావు? అవును, నేను ఒక పాట పాడుతున్నాను. అవును కదా, పాట పాడుతానన్నావు. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. చాలా విషయాలు చెప్పాలి కానీ సమయం లేదు, నువ్వు త్వరగా చెప్పేసేయాలి. మరి ఇక్కడ పిల్లలందరూ నీకు ఇష్టం కదా, వాళ్ళందరికీ నువ్వేం పాట పాడతావు? ఏసే దగ్గరికి వస్తావా? ఏసే దగ్గరికి వస్తావా? ఎంతమందికి వచ్చా పాట? ఏసే దగ్గరికి వస్తావా? ఓకే, కొంతమందికి వచ్చు, చాలా మందికి రాదు. సరే పాడు. ఏసయ్య దగ్గరికి వస్తావా అన్నా. ఏంటిది? చాక్లెట్ ఇస్తావు కదా? చాక్లెట్ ఇస్తాను కానీ నువ్వు పాడాలి, మంచిగా పాడితే ఇస్తాను. ఏసయ్య దగ్గరికి వస్తావా వస్తావా వస్తావా, ఏసయ్య దగ్గరికి వస్తావా వస్తావా వస్తావా, మంచోడంటే నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను అడిగిందల్లా ఇస్తాడు, స్నేహం చేస్తాడు, అందుకే ఏసయ్య దగ్గరికి వస్తావా వస్తావా వస్తావా. వావ్, బాగా పాడుతున్నావు అన్న. సాతాన్ దగ్గర కూడా ఉంది. సాతాన్ గురించి కూడా చెప్తాడంట. సాతాన్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అది చెప్పు. సాతాను దగ్గరికి వెళ్తావా వెళ్తావా వెళ్తావా, సాతాను దగ్గరికి వెళ్తావా వెళ్తావా వెళ్తావా, ఇచ్చోడంటాడు నిన్ను, రాయిచి కొడతాడు నిన్ను, చీచి ఓహో అంటూనే దూరం చేస్తాడు, అందుకే యేసయ్య దగ్గరికి వెళ్తావా వెళ్తావా వెళ్తావా. జాయ్, హలో జాయ్. జాయ్, ఏమైంది జాయ్ అలా ఉండిపోయావు? అన్న ఎవరు చప్పట్లు కొట్టడం లేదన్నా. ఎవరు చప్పట్లు కొట్టడం లేదు. చాలా 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 థ్యాంక్స్. ఓకే, చాలా థ్యాంక్స్. అయితే నువ్వేం చెప్పాలనుకున్నావు? అదే అన్న, చిన్నలైనా పెద్దలైనా ఏసే దగ్గరికి వస్తే ప్రేమిస్తాడు, మరి సాతాన్ దగ్గరికి వెళ్తే ద్వేషిస్తాడు. వావ్, యేసయ్య ప్రేమిస్తాడు, సాతాన్ ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. ఓకే, మరి ఫినియాస్ బర్త్డే రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి యేసయ్య దగ్గరికి వచ్చారా? ఒకవేళ రాకపోతే మీరు ఏమవుతారు? సాతాను చేత ఏదో ఒక రోజు ద్వేషించబడతారు. ద్వేషించబడ్డం ఇష్టమా ప్రేమించబడ్డం ఇష్టమా మీకు? మరి యేసయ్య దగ్గర రావాలంటే ఏం చేయాలి? యేసయ్య దగ్గర రావాలంటే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న అడిగాడు కదా జాయ్. ఏబిసి ఎంతమందికి తెలుసు? ఏ అంటే ఏంటిది? యాపిల్. బి ఫర్ సి ఫర్, ఈ మూడు విషయాలకి నేను వేరే పేర్లు చెప్తాను, అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అన్నవి? ఏ ఫర్ అడ్మిట్. అడ్మిట్ అంటే ఒప్పుకోవాలి, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కాదు. ఓకే, అడ్మిట్ అంటే ఏంటి? ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలా? నువ్వు పాపివని ఒప్పుకోవాలా. బి అంటే బిలీవ్, నమ్మాలి. ఏమని? నీ పాపం కొరకు యేసుప్రభు చనిపోయి లేచాడని నమ్మాలి. సి ఫర్ కాల్ అంటే పిలవాలి. ఎవరిని? యేసయ్యని. ఎలాగో అంటే యేసయ్య నేను పాపిని, నా కొరకే మీరు చనిపోయి లేచినారని నమ్ముచున్నాను, నా హృదయంలోకి రండి, నన్ను కూడా మీ బిడ్డగా చేసుకొని నన్ను ప్రేమించండి అంటే తప్పకుండా యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. నిజంగానా? అవును, నిజంగా. మరి ఫినియాస్ కూడా చేయాలా? ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న ఫినియాస్ కూడా చేయాలా? అందరు చేయాలా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అలా చేయలేదంటే, నేను చేశాను 5వ తరగతిలో ఉన్నప్పుడు. నిజంగానా? అవును. యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు. ప్రేమిస్తున్నాడా? యేసయ్య ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు ఇంకా ఉన్నాను. ఓకే, మరి యేసయ్యను వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? సాతాను
ద్వేషిస్తాడు. లోకం నుంచి నువ్వు ఏసే దగ్గర నుంచి వెళ్ళిపోతే సాతాను ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. మరి ద్వేషించబడ్డం ఇష్టమా, ప్రేమించబడ్డం ఇష్టమా? అయితే మళ్ళీ ఒకసారి 1 2 3 స్టార్ట్. యేసయ్య దగ్గరికి వస్తావా, 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 యేసయ్య దగ్గరికి వస్తావా, వస్తావా, వస్తావా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. బాయ్ చెప్దామా జాయ్కి? అందరు చెప్పట్లేదంట. అందరు చెప్పండి బాయ్. ఓకే ఓకే. ఫినాస్ బర్త్డే రోజు నేను చెప్పాలనుకున్నది పిల్లలందరికీ, పెద్దలకు కూడా, ఇంకా ఎవరైనా ఏసే దగ్గర రాకపోతే మీరు ఏదో ఒక రోజు సాతాను చేత ద్వేషించబడతారు. వచ్చినట్లయితే ఇప్పుడు ప్రేమించబడతారు, నిత్యత్వం అంతా కూడా ప్రేమించబడతారు. దేవుడు అట్టి కృప ఇక్కడ ఉన్న పిల్లలందరికీ, ముఖ్యంగా ఫీనాస్కి కూడా యాజ్ అ ఫాదర్ ఐ విష్ అండ్ ఐ ఆస్క్ యూ ఆల్ టు ప్రే ఫర్ హిమ్. మీ ప్రార్థనలో ఎత్తుపట్టాలని కోర్చు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన మరి కార్యక్రమం ఒకటి ఉంది. అంతర్జాతీయ మరి స్థాయిలో తెలుగువాడుగా అనేక కీర్తి శిఖరాలు అధిరోహించిన మరి ద లెజెండరీ మ్యూజిషియన్ నవీన్ గారు వేదికపైకి రావాల్సిందిగా, మీరందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా వారిని స్వాగతిస్తున్నారు. వారు సొంతగా ఇన్వెంట్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ 17 ఉన్నాయి. ఓన్గా ఇన్వెంట్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ 17 ఉన్నాయి. మరి వారు మన ముందు బిఫోర్ దిస్ ఐ రిక్వెస్ట్ మై స్పిరిచువల్ ఫాదర్ టు హానర్ హిమ్. అబుల్ గారు మీరు కూడా రావాలి. మార్క్ బాబు ప్లీజ్ కమ్. మార్క్ మధు ప్లీజ్ కమ్. ద ఇంటర్నేషనల్ మ్యూజిషియన్, ద లెజెండరీ మ్యూజిషియన్ మీ గురించి దైవజనులు 2 మాటలు. సూర్యుడిని చూపించి అదిగో ఆయన సూర్యుడు అని చెప్పినట్టు నవీన్ గారిని గురించి ఏం చెప్పినా అలాగే ఉంటుంది. ఇంతకుముందే ప్రియ తమ్ముడు, నా సహదాసుడు అరుణ్ కుమార్ గారు చెప్పినట్లు అంతర్జాతీయ స్థాయిలో అనేకమైన పర్ఫార్మెన్సెస్ చేసి గుర్తింపు పొంది పురస్కారాలు అందుకొని మరి ఇక్కడ దాకా వచ్చినటువంటి నవీన్ గారికి ఈ వేదిక చాలా చిన్నది, మేము చేసే సత్కారం కూడా చాలా చిన్నది. చంద్రునికో నూలు పోగన్నట్టు ఏదో చిన్న సత్కారం వారు స్వీకరించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇది కళకు, సంగీతానికి మేమిచ్చే గౌరవం. ఇది చేయకుండా మేము ఉండలేము, ఎందుకంటే మేమందరం సంగీతాభిమానులు. సంగీతం అనేది దైవ స్వరూపమని మేము నమ్ముతున్నాం. ఆది యందు నాదం ఉండింది, ఆ నాదమే సంగీతమైంది. ఆ నాదము శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసు నాదస్వరూపుడు. నాదస్వరూపునికి నాదార్చన చేయడం అనేది మనందరి యొక్క, భక్తులందరి యొక్క లక్షణం. కనుక మరి ఆ నాదార్చన, నాదోపాసనలో మరి బాగా నిష్ణాతులు, ప్రవీణులైనటువంటి నవీన్ గారిని అభినందిస్తూ ఇంకా ఇంకా అనేక ఉన్నతమైన కీర్తి శిఖరాలు వారు అందుకోవాలని ఆశిస్తూ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ చిన్న సత్కారం వారు అందుకోవాల్సిందిగా మనది.
over to the legendary musician and the Christian musician, respected Naveen Garu. సార్ మీరు ఇన్వెంట్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఒక మచ్చుకు ఒక 4-5 వాటి పేరు చెప్పండి. Good evening, everyone. I'm so happy to be part of Fineha's birthday function. Pravina, Prem, వీరు మా పిల్లలు, and I'm so happy to be here. నిన్న ప్రేమ్ ఫోన్ చేసి చెప్పాడు, అంకుల్ మీరు ఒక ఫ్లూట్ తీసుకురావాలి, ఒక స్పెషల్ నెంబర్ చేయాలని చెప్పాడు. సో ఐ జస్ట్ కేమ్ అంటే చూసి మా ప్రతిమ కూడా వచ్చింది, ప్రతిమ, మా జోషి, తర్వాత మా పిల్లలందరూ కూడా వచ్చారు, మన రాహేల్ అండ్ నితిన్, యూ నేమ్ ఇట్, ఎవ్రీ వన్ ఈజ్ హియర్. సృజన అండ్ బాబు కూడా, రూబన్ కూడా వచ్చారు, రాబిన్ కూడా వచ్చారు. సో వీళ్ళందరినీ పిలిచానంటే మొత్తం ఈ స్టేజ్ చాలదు, ఎందుకంటే ఆల్ వీ ఫ్యామిలీ ఆర్ హియర్. ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ మెర్సీ. దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క చిన్న కళని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించి ఇదే నాకు వృత్తిగా దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. I don't know what song you guys want me to play, but I just start with happy birthday to you, because as we are celebrating happy birthday, can Finehas come here? D. Renna. You all can sing. Wish you happy birthday. At the same time, I want to invite Joy also here to be in present.
bring Joy here. I want to do Jugalbandi with him. Just give one more mic to him, please. Possible? స్తోత్రం. Joy? 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 Yes, How are you? I'm fine. You're How are fine. you, uncle? You didn't comb today. Oh, sorry, this is my new hairstyle. Okay. You want to sing with me? Of course, but I'm scared. No, don't worry. If you help me, I will. You want to sing English song or Karnatakam song? But mostly I love Telugu. Chinka chicken, chinka chicken, chinka chicken. Chinka chicken, chinka chicken, chinka chicken, chink. Chinka chicken, chinka, chinka chicken, chinka. Chinka chicken, chinka, chinka chicken, chinka, chinka chicken, chink. Chinka chicken, chink. Chinka chicken, chinka chicken, chinka, chink. Chinka chicken, chink. Chinka chicken, chink. Chinka chicken. Chink. Okay, Joy. Let the children also sing, okay? Children ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ ముందుకు రండి ఒకసారి. అందరూ ముందుకు వచ్చేయండి ఒకసారి. పిల్లలందరూ ముందుకు వచ్చేయండి. ఇది ఫినేహాస్ బర్త్డే కదా, ఫినేహాస్ బర్త్డే సెలబ్రేషన్. పిల్లలందరూ ముందుకు వచ్చేయండి. ఇది ప్రతిమా పిల్లలు ఎక్కడ ఉన్నారు? అందరూ వచ్చేయండి. Joy? Yes, uncle. I am not uncle. Am I looking old? What do you mean? I don't think. Yeah, I know. Ah, okay. Yeah. In the midst of children, I will be old only. Don't worry. Yes. Okay, are you guys ready? Yes. Children, are you ready? Say, oh, yes. Happy birthday to you. Happy birthday to you. మీరు కూడా పాడొచ్చు, ఓకే? మీరు కూడా పాడండి. జాయ్ పాడుతున్నాడు కదా, మీరు కూడా పాడాలి, ఓకే? 1 2 3 4. Hey! 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 Joy! బాగున్నావా? Okay, I'm so glad that he's celebrating his first birthday and all the children are here. Thank you so much for this time and God bless you. Yeah, one number of your Number? of your
పిల్లలందరూ కొంచెం సైలెంట్గా ఉంటే నేను ఒక చిన్న పాట వాయిస్తాను. Thank you so much. దేవుడు చేసిన రకరకాల పాత్రలను గురించిన చక్కటి పాట. ఆయనను సప్త స్వరాలను పలికించే పాత్రగా చేశాడు.
పిల్లన గోవికి నిలువెల్లా గాయాలు, అల్లంత ఊదిన పలుకును గేయాలు అన్నారు కవులు. కనుక సంగీతం అంటే ఇష్టపడని వాడు అసలు క్రైస్తవుడే కాదు నా దృష్టిలో. మీరు మా ఆత్మీయతనైతే సంగీతం అంటే ఇష్టపడిన మనిషే కాదని అంటున్నారు. ఎందుకంటే సంగీతానికి శిశువు అయినా పశువు అయినా శిశురువేత్తి పశురువేత్తి వేత్తి వేత్తి గానం రసం ఫణి అని అన్నారు. అంటే పాము వినదనుకోండి, కాకపోతే ఏంటంటే ప్రకృతిలో మరి దేవుని యొక్క ముద్ర చపి సంగీత రూపేణ దేవుణ్ణి మనము చూడొచ్చు. అయితే ఇప్పుడు మరి ప్రభుదాస్ గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చిన్న సన్మానం చేయాలన్న మరి తాపత్రయంతో ఉన్నారు. మరి దైవజనులు వేదికపైకి రావాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య వారిని స్వాగతిస్తున్నాను. చిన్నారులు ప్రేమతో మీకోసం ఎదురు చూస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము, అలాగే అభిమానాన్ని కూడా ఆపడం కష్టమే. అందరు చిన్నారుల వావ్, సో బ్యూటిఫుల్. సృష్టిలోని అందాలన్నీ చిన్నారులలోనే ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే దైవజనులు ఈ కుర్చీలో కూర్చోవాలని ప్రభుదాస్ వారు అందరూ ఆశపడుతున్నారు. అరే మీరు ఇక్కడ ఉండాలి, దేవదూతల్లాగా మీరు ఎడిపోతారు. చప్పట్లు కొడదాం అందరం ఒకసారి. చప్పట్లు అంటే చప్పగుండేటివి కాదు, గొప్పట్లు కొట్టాలి. ఈ సమయాన్ని మరి నేరుగా వాక్యోపదేశం కోసము దైవజనులకు ఈలోగా మరి ప్రేమ్ గారు చిన్న సాక్ష్యం చెప్తారు. Praise the Lord. I request Pravina, if you can come over. Please stand here. With Phineas. ఈ సాక్ష్యము చిన్న సాక్ష్యం అండి. ఈ సాక్ష్యము ప్లస్ నా కృతజ్ఞతలు కూడా నేను ఇందులోనే మిక్స్ చేసేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమయంలో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఈ యొక్క అకేషన్ని సాధ్యపరిచిన దేవునికి, అలాగే నేను అడిగిన వెంటనే మరి ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్న
ఉన్నటువంటి దైవజనులు అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫ్రయ్య గారికి, అలాగే మా మామగారు, అత్తగారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కోఆపరేషన్ ఎంతో ఉన్నది ఇక్కడికి. అండ్ మై ఫ్యామిలీ, డాడీ సైడ్, మమ్మీ సైడ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా చిన్ననాటి స్నేహితుడు నరేష్ కూడా వచ్చినాడు. అందరికీ పేరు పేరు వరుసన మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫినియాస్ గురించి మాకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే, డిసెంబర్లో చర్చ్ క్రిస్మస్కి మేము డ్యాన్స్లు వేస్తున్నాము న్యూజిలాండ్లో చర్చ్లో. సూపర్ న్యాచురల్ అండి అని ఒక తమిళ్ సాంగ్, దానికి డ్యాన్స్లు వేస్తుంటే అద్భుతాలు జరుగుతాయి అనేది అందులో ఒక మీనింగ్ అనమాట. మాకు తెలియదు, మేము డ్యాన్స్లు వేసుకున్నాము. తర్వాత వెళ్ళి చూస్తే కన్సీవ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ దొరికింది. అదే వీక్లో, అదే రోజు ఆల్మోస్ట్ మా రెసిడెన్సీ కూడా కన్ఫర్మేషన్ దొరికింది. రెండు ఆల్మోస్ట్ ఒకే సమయంలో రావడం, 10 సంవత్సరాల తర్వాత దాదాపుగా. సో ఆ తర్వాత వెంటనే మా పాస్టర్ గారు అన్నారు, మీకు ఆల్రెడీ క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చేసాడు దేవుడు అని. అండ్ వి సెలబ్రేటెడ్ ఫినియాస్ ఇన్ న్యూజిలాండ్ చర్చ్. అక్కడి నుంచి మా మామగారు వాళ్ళ దగ్గర కూడా వీ హ్యాడ్ అ ప్రీ సెలబ్రేషన్స్. అండ్ ఈరోజు ప్రత్యేకంగా గ్రాండ్ సెలబ్రేషన్స్. మాకు డాడీ, బాబాయ్ ఇక్కడే ఉన్నారు. బాబాయ్కి సావాసం ఉన్నది, చర్చ్ ఉన్నది, అబ్రహాం బాబాయ్. అలాగే డాడీకి బ్రదర్ మన ప్రభుదాస్ అన్న అగాపే సంఘంలో సేవ చేస్తున్నారు. మరి చాలా బిజీ పీపుల్. నవీన్ అంకుల్ ఆల్ ద వే ఫ్రమ్ బాంబే అండ్ జోష్ అన్న ఫ్రమ్ ఆస్ట్రేలియా. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ అకేషన్ని ఇలాగా గుర్తు చేయడానికి. అయితే నేను ఇందాక ఒక పేరు మర్చిపోయాను, కిరణ్ ఆంటీ ఉన్నారు ఇక్కడ. నవీన్ అంకుల్స్ హాఫ్ గొడవ పెట్టుకుంటున్నారు, గొడవ పెట్టుకోలేదు, వద్దని చెప్పారు, నేనే బలవంతంగా చెప్తున్నాను పేరు. సో షీఈస్ ఫ్రమ్ బాంబే హియర్. వెల్కమ్ శైలేష్ అంకుల్, పాస్టర్ శైలేష్ గారు. అండ్ చాలామంది దైవజనులు. యాక్చువల్లీ దైవజనులకు వేస్తే ఇక్కడ సగం స్టేజ్ నిండిపోతుంది. మన ఫ్యామిలీ ఆల్రెడీ అసోసియేటెడ్ విత్ పాస్టర్స్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను పిలిచిన వాళ్ళు చాలామంది సేవకులు రాలేదు. యాక్చువల్గా డాక్టర్ జోబ్ గారు రాలేదు, ఇంకా సిఈఎఫ్ వాళ్ళు రాలేదు, మా ఖమ్మం నుంచి పాస్టర్స్ రాలేదు. చాలామంది సేవకులను పిలుచుకున్నాం మేము. ఎందుకంటే డాడీ నుంచి బాగా మాకు వంట పట్టింది ఏంటంటే సేవకులని బాగా ప్రేమించడము. డాడీ అదే తత్వము ముగ్గురికి వచ్చింది. దైవజనుల ద్వారానే ఫస్ట్ ప్రభుదాస్ అన్న అభిషేకం పొందారు, తర్వాత నేను, ఆ తర్వాత రవి మా తమ్ముడు. ముగ్గురము వీఆర్ ఆర్డైన్డ్ బై అపోస్టల్ అద్దంకి రంజిత్ ఓఫ్రయ్య ఫర్ మినిస్ట్రీ ఫుల్ టైమ్. సో ఈ అకేషన్లో అది కూడా నేను అనౌన్స్ చేస్తున్నాను ఓపెన్గా బిట్వీన్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అభిషేకం అయితే తీసుకున్నాను, ఏమీ సేవ చేయట్లేదు, మరి పరిస్థితి ఏంటి అనుకుంటే అయ్యగారి వాక్యంలో మళ్ళీ ఒక వచనం దాటికింది ఏంటంటే, గాడ్ విల్ జడ్జ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్. గివెన్ సిచ్యువేషన్ బట్టి శిలువ మీద దొంగ బాప్తిజం పొందకుండా పరలోకం పోయినాడు. బాప్తిజం పొందకుంటే పరలోకం పోము యాక్చువల్గా. బట్ అలాంటి ఒక పరిస్థితిలో అయ్యగారు నాకు వాక్యం ద్వారా ఆదరించారు. సో మై వైఫ్ ప్రవీణ అండ్ మీ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ వన్ అండ్ ఆల్. ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా మీ ప్రార్థనలు, మీ యొక్క ప్రోత్సాహం బట్టి నిజంగా ఎంతోమంది మా అత్తలందరూ ప్రార్థన పరులే ఇక్కడ కూర్చున్నారు. మా మేనత్తలు ఉన్నారు, తర్వాత మమ్మీ సైడ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవ్రీబడి ప్రేడ్ ఫర్ అస్. అండ్ ఈరోజు నేను చెప్పేది ఒకటే, విశాఖపట్నంలో కూడా చెప్పిన, గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ డినయల్స్, నాట్ హిస్ డినయల్స్. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నేను ఏదో విడిచిపెట్టాడని కాదు, ఒక కారణం ఉంటుందని. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరగడానికే దేవుడు మమ్మల్ని వెయిట్ చేయించాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో ఐ ప్రేజ్ గాడ్ ఫర్ దిస్ టైమ్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరి ప్రార్థనల కొరకు ఇలాగే మా కొరకు ప్రార్థించాలని ఆశిస్తూ, దేవుడు ఏమి చేయాలనుకున్నా సరే మనం కంగారు పెడితే చేయడు, మనం బలవంత పెడితే చేయడు. ఆయన అనుకున్న దాంట్లో వన్ అండ్ ఓన్లీ ఇండిపెండెంట్ పర్సన్ అని అయ్యగారు చెప్తూ ఉంటారు. ఆయన మన కండిషన్స్కి ఎప్పుడూ బెండ్ అవ్వరు. అవసరంని బట్టి ఆయన బెండ్ అయినట్టు కనిపిస్తారు, కానీ ఆయనకంటూ ఒక డిటర్మినేటివ్ విల్ ఉంటుంది, అందులో మాత్రం కాంప్రమైజ్ లేకుండా ఉంటారని చాలా విషయాలు, లోతైన విషయాలు దైవజనుల ద్వారా నేర్చుకున్నాను. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలి. న్యూజిలాండ్ వెళ్ళిపోయి ఉద్యోగాలు ఏదో చేస్తున్నాను, చిన్న సండే స్కూల్ తీసుకుంటున్నాను. ఒకనొక స్టేజ్ ఎలాంటిది వచ్చిందంటే నేను అనుకున్నాను, ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్, నన్ను కోల్పోతున్నాను. ఎలాగూ అంటే కోవిడ్ వచ్చింది, అయ్యగారి పుస్తకాలు నా దగ్గరే ఉన్నాయి.
నేను అటుకెక్కించాను. అందరిలాగే టైంపాస్ చేస్తున్నాను. మొత్తము సిచ్యువేషన్ ఎలా ఉందంటే బలవంత పెట్టినట్టుగా, ఆ పుస్తకాలు ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు ఖాళీగా ఉంటావు, నిద్రపోయేది లేదు, బయటికి వెళ్ళేది లేదు, ఇప్పుడైనా చదవచ్చు కదా అంటే సరే అని కూర్చొని తీసి చదివాను. మా అన్న తమ్ముడు ఎక్కడో మిస్లీడ్ అయిపోతున్నారు. హెబ్రోన్లో ఉండి వీళ్ళేంటి సిల్వ బొట్టు అంటారు, రంగురాళ్ళు అంటారు, లేకపోతే న్యూమరాలజీ, మా తమ్ముడు పేరు పెట్టరా అంటే పేర్లకి న్యూమరాలజీ అంటాడు. ఇవన్నీ ఎక్కడో మిస్లీడ్ అవుతున్నారని నేను వెంటనే పరిగెత్తి అయ్యగారి మెసేజ్లు అన్నీ వెతికి డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ పేజ్ అన్న ఒక మాట పట్టుకొని మొత్తం బుక్లోకి దూకేశాను. ఇంకా ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అసలు ప్రాబ్లం బయట ఉంది కానీ సొల్యూషన్ లోపల ఉంది అన్న విషయం నేను కన్విన్స్ అయిన తర్వాత మా మామగారు ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన, మా అన్న ఏదో విన్నాడు అగాపేల పాస్టర్ అని కాదండి, నేను పుస్తకాలు చదివి నేర్చుకున్నాను. మనము ఈ హెబ్రోన్లో ఒకటే నేర్చుకుంటాము, మనుషుల్ని ఎప్పుడు పొగడొద్దని. అయ్యగారికి కూడా ఇష్టం లేదు, కానీ అది చదివిన తర్వాత నువ్వు పొగడకుండా ఉండలేవు. ఏదైనా బిర్యానీ తిన్నాక చెప్పలేకుండా ఉండలేము కదా మంచిగా ఉంటే, అలాంటిదన్నమాట, అలాంటి ఫీలు. దయచేసి ఎవరైనా, ఇది బలవంతం ఏం లేదండి, సువార్త చెప్పినట్టే చెప్తున్నా నేను. మీరు చదవని వాళ్ళు ఉంటే దయచేసి చదవండి. మీరు దీవించబడలేదు అనుకుంటే అది మీ చాయిస్. నా కన్విక్షన్ అయితే నేను దీవించబడ్డాను. అదే దీవెన ఈ బర్త్డే ఈవెంట్లో మీరు కూడా పొందుకోవాలని ఆశపడుతూ, మరి దైవజనుల సమయం ఎక్కువ తీసుకోకుండా నేను నా మాటలు ముగిస్తున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పరలోక రాజ్య సువార్త ప్రకటించబడుతుంది అందరికీ. నేను ఎన్నో వందల షోలు ఇచ్చాను సండే స్కూల్ పప్పెట్స్ ద్వారా. నేను రక్షింపబడ్డట్టుగా అందరూ రక్షింపబడ్డారనే రూల్ ఏం లేదు. నేను ఆ రోజు కన్విన్స్ అయ్యాను, ఏసైని ఫాలో అయ్యాను, ఈ రోజుకి ఫాలో అవుతున్నాను, అదే చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా దయచేసి కన్విన్స్ అవ్వండి, దేవుని విషయాలు తెలుసుకోండి. బలవంతమైతే లేదు. దేవుని ప్రేమను బట్టి ఈ ఆనంద సమయంలో మీకు నేను ఇవ్వగలిగిన బెస్ట్ మెసేజ్ అయ్యగారి కన్నా ముందు అయ్యగారి గురించి, పుస్తకాల గురించి నేను చెప్పాలనుకున్నాను. అయితే ఈ యొక్క సమయంలో దైవజనులకి సమయం అప్పగిస్తుండే వి గోనా హ్యావ్ కేక్ కటింగ్. బిఫోర్ దట్ అయ్యగారు విల్ సింగ్ ఎ సాంగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనులు మేమందరము అపోస్తలుడు, దేవుని ప్రవక్త అని పిలుస్తాము. యాత్రికుడి పదధ్వనులు అనే పాటల పుస్తకంలో చాలా పాటలు రాశారు. ఆ పాటల అర్థాలను చూస్తే బుర్ర పాడైపోతుంది. జ్వలిత భాను కోటి తేజ పూజ్య అనే పాట రాశారు. పాట చిన్న ఉంటుంది, దాని మీనింగ్ అంతా దాదాపు 75% పేజ్ కవర్ అవుతుంది. అంటే ఈ తరంలో ఒక పురుషోత్తం చౌదరి గారిని చూసినట్టు ఉంది మాకు. వారు రచించిన పాటల్లో నాకు ఇష్టమైన పాట ఒకటి, వర్ణన కందని తేజోమయుడా అనే పాట పాడాల్సిందిగా మీ అందరి పక్షంగా సవినయంగా వారిని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. స్తోత్రం, హల్లెలూయా. ఈజ్ దిస్ మైక్ ఓకే? ఈజ్ దిస్ ఓకే సౌండ్? పెంచడం కాదు, బేస్ కొంచెం. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మహానుభావులందరూ ఆసీనులైనటువంటి సభలో అందరిలో అల్పుడనైన నేను ఒక సన్మానం అందుకోవడం, ఏదో నాకు తెలిసినట్టు 4 మాటలు చెప్పడం అనేది నాకే చాలా విడ్డూరంగా ఉంది. మరి అయినా సరే ప్రియ కుమారుడు ప్రేమ్, ఆ ఫ్యామిలీ అంతా కూడా, ప్రభుదాస్ గారు, బ్రదర్స్ అందరూ కూడా, మరి తండ్రి గారు జీవించి ఉండినటువంటి మన మధ్య ఉండిన కాలం నుండి కూడా కృపావరం గారు మొదలుకొని నన్ను చాలా ప్రేమించారు. అమ్మగారు కూడా చాలా దేవుని బట్టి నన్ను ప్రేమించి నన్ను ప్రార్థనలో ఎత్తిపట్టిన కుటుంబం. చాలా విడ్డూరం, విచిత్రం. నేను వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు, నా దగ్గర వారికి ఆర్థిక లాభం ఏమీ లేదు. అయినా వారు నన్ను ప్రేమించి హత్తుకొని నన్ను సొంతం చేసుకొని, మరి నా అర్హతకు మించి నన్ను చాలా గౌరవించారు. ఇది దేవుడు ఏర్పరిచిన అనుబంధం అని నేను నమ్ముతున్నాను. నవీన్ గారు
ఏం పాట వాయించాలి అని అడిగినప్పుడు నా నోట్లోంచి రాబోయిన ఒక మాట, ఎందుకంటే వారి స్థాయికి తగినటువంటి పాట నేను అడగాలనుకున్నాను. త్రాహిమాం క్రీస్తునాథ అని అడగాలనుకున్నాను. కానీ ఈ లోపల వారు హ్యాపీ బర్త్డే పిల్లలందరూ వచ్చారు అంచేత నేను మళ్ళీ తర్వాత వారు వాయించినటువంటి కుమ్మరి కుమ్మరి పాట కూడా ఎక్సలెంట్గా, ఎక్సలెంట్ అనేది ఆ మాటలు సరిపోవు, మరి అంతకంటే బెటర్ వర్డ్స్ లేక మేము అలాగంటున్నామండి. అద్భుతంగా వాయించారు, దేవుని స్తోత్రం. మరి వారితో వాయించడానికి వారి చేత నేను ఆ పాట వినలేకపోయాను కనుక నేనే పాడతాను. బి మేజర్ ఇవనైనా పురుషోత్తం తెలుగులో ఇప్పుడు ఆధునిక తరంలో పురుషోత్తం చౌదరి అన్నారు నన్ను, అంతటి వాడిని కాదు కానీ వారి పాటలు పాడుకొని బ్రతికిస్తున్నాం మనం, వారి పేరు చెప్పుకొని బ్రతికిస్తున్నాము. ఆ పాట పాడిన తర్వాత మీరు అడిగింది కూడా పాడతాం. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే. ఆది తాళం. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే. నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరేది నిపుడు. త్రాహిమా క్రీస్తునాథ దయ చూడరావే. గౌవాజేయ రాణి చెడ్డ కర్మేంద్రియాధీనుడా పాలైనేనంతో బొందితి. గౌవాజేయ రాణి చెడ్డ కర్మేంద్రియాధీనుడానై రవ్వా పాలైనేనంతో నెవ్వ బొందితి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదున పాపరాశి. విధమున చెడిపోతిని నేమిసేతునో. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే.
చిత్తము బోని చేయరాని దుష్కర్మములు చేసినాడాను నీయందు భయభక్తులు లేని నిర్లజ్జా చిత్తము బోని చేయరాని దుష్కర్మములు చేసినాడాను దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాని పనుల దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాని పనుల చేయసాగి నేని భంగి చెడిపోయి తినేనయ్యో త్రాహిమా క్రీస్తునాథ దయ చూడరావే నిజము రఘువంతైనా లేక గబ్బరాలాడుటకుము తాతనైతిని నిబ్బారమోకించుకైనా నిజము రఘువంతైనా లేక గబ్బరాలాడుటకుము తాతనైతిని అపూరమైన ఘోర పాపాంధకార కూపమందు అపూరమైన ఘోర పాపాంధకార కూపమందు దబ్బున పడిపోతిని అయ్యో దారి చెడినే త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే సాటిలేని నిత్యానందముందాబో చున్నప్పుడు నిందలునా కెల్ని చేరినా నిన్ను చేరి సాటిలేని నిత్యానందముందాబో చున్నప్పుడు నిందలునా కెల్ని చేరినా
ధనము లేకుండా నీవే నమదికి ధైర్యమిచ్చి విన్న ధనము లేకుండా నీవే నమదికి ధైర్యమిచ్చి అన్నిటా రక్షించితివినా అన్న నీకు స్తోత్రమహా త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడరావే నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరేతి నిప్పుడు త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడరావే. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ది అకంపెనీ. ఐ సా కళ్ళు సగమే మూసుకున్నాను నేను. ఐ సా ద కేక్ కమింగ్. రండి, ఇప్పుడు కేక్ రావడానికి టైం ఉందని ఒక పాట పాడాను. అప్పుడు పేరెంట్స్ అందరూ ఇద్దరు కూడా ప్రేమ్ దంపతులు వచ్చినట్లయితే ప్రేమ్ అండ్ ప్రవీణ విత్ దైర్ వండర్ఫుల్ బేబీ బాయ్ ఫినెహాస్, నాకు ఇష్టమైన పేరు పెట్టారు. నా కుమారుడి పేరు కూడా విక్రమ్ ఫినెహాస్ అని పెట్టాను. ఫినెహాస్ క్యారెక్టర్ నన్ను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి బైబిల్ క్యారెక్టర్. బాబు రెడీగా ఉన్నాడా? టైం కావాలంటే ఇంకో పాట పాడతాం. టైం కావాలంటే ఇంకో పాట పాడతాం. అరుణ్ నన్ను అడిగాడుగా. ఎక్కడ పెట్టేసేయండి, పర్లేదు. మీరు పాట అడిగే తమ్ముడు వరుణ్ అన్నకు అందరు కళ్యాణి అయ్యా బాబు. దేవునికి స్తోత్రం. వర్ణన కందని తేజోమయుడా చిత్రమయ నీ దయ అనే పాట యాత్రికుడి పదధ్వనులో 74వ పాట పాడతాను. భజన్ తాళం బాబు. వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీ దయా నాకిలా జీవనమే నీవయా. వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీ దయా నాకిలా జీవనమే నీవయా. వర్ణన కందని తేజోమయుడా.
జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపగా, భాషయు చాలదు నిన్ను వర్ణింపగా. జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపగా, భాషయు చాలదు నిన్ను వర్ణింపగా. వేయి నోళ్ళు నాకున్నను చాలవు, వేయి నోళ్ళు నాకున్నను చాలవు, అతులిత మగుని మహిమను చాటగా, తగను ప్రభునే నిన్ను సేవింపగా, తగను ప్రభునే నిన్ను సేవింపగా. వర్ణన కందని తేజోమయుడా, ఒక్క నిమిషం బాబు. బర్త్డే బాయ్ రావడం లేట్ అవుతుందా? ఇంకా లేట్ అవుతుంటే కనుక మన పాట కొనసాగిద్దాం. కొంచెం హయ్యర్ పిచ్ తీసుకుందాం. సి షార్ప్, సి షార్ప్. వర్ణన కందని. ఐ థింక్ అరుణ్ వాజ్ థింకింగ్ అన్న బేస్లో ఎత్తుకున్నాడు ఏంది అనుకుంటున్నావని నేను అనుకుంటున్నా. అవునా? వర్ణన కందని తేజోమయుడా, చిత్రమయాని దయా, నాకిలా జీవనమే నీవయా. వర్ణన కందని తేజోమయుడా, చిత్రమయాని దయా, నాకిలా జీవనమే నీవయా. జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపగా, భాషయు చాలదు నిన్ను వర్ణింపగా. జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపగా, భాషయు చాలదు నిన్ను వర్ణింపగా. వేయి నోళ్ళు నాకున్నను చాలవు, వేయి నోళ్ళు నాకున్నను చాలవు, అతులిత మగుని మహిమను చాటగా, తగను ప్రభునే నిన్ను సేవింపగా, తగను ప్రభునే నిన్ను సేవింపగా. వర్ణన కందని తేజోమయుడా, చిత్రమయాని దయా, నాకిలా జీవనమే నీవయా. పాపము జూచి నీ ఓర్వగజాలవు, పాపులు నసియుపగ హర్షించవు. పాపము జూచి నీ ఓర్వగజాలవు, పాపులు నసియుపగ హర్షించవు. పతితుల గావను బలి అయితివయా, పతితుల గావను బలి అయితివయా. అసమానముని ప్రేమ విధానము, అనితర సాధ్యమి రక్షణ కార్యము, అనితర సాధ్యమి రక్షణ కార్యము. వర్ణన కందని తేజోమయుడా, చిత్రమయాని దయా, నాకిలా జీవనమే నీవయా. వర్ణన కందని తేజోమయుడా.
the cake is ready and the birthday boy is ready. We'll cut the cake first and then proceed for the message of the Lord. చిన్నపిల్లల బర్త్డే అప్పుడు ప్రాబ్లం ఏంటంటే నిద్రపోతారు పిల్లలు. వారు నిద్రపోయినాక మనకి సెలబ్రేషనే ఉండదు. మెలకు ఉన్నప్పుడు కేక్ కట్ చేయించేస్తే సరిపోతుంది. ప్రవీణ అండ్ ప్రేమ్, దే ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ వండర్ఫుల్ బాయ్ చైల్డ్. ఒకే దినము వారు 2 అద్భుతాలను గూర్చిన వార్త విన్నారని వీరు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? యు వాంట్ ఎల్డర్స్ టు కమ్ బోత్ సైడ్స్? యా, ప్లీజ్ కాల్. మమ్మీ, మోహన్ మామ గారు, అత్తగారు, ప్లీజ్ కమ్. మమ్మీ మాట్లాడు, పాడు పాడు. చాలా సంతోషం. ప్రేమ్స్ మమ్మీ, అమ్మగారు బిజీగా ఉన్నారు. ప్రవీణాస్ పేరెంట్స్ హ్యావ్ కమ్. యా, అండ్ ప్రేమ్స్ అన్నయ్య గారు, ప్రభుదాసయ్య అన్న వదినలు వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్యా, మాకు జీవమయ్యున్న మా తండ్రి, మాకు జీవ ప్రదాతవయ్యున్న మా ప్రభు, నీకు వందనములు చెల్లిస్తున్నాం. నీ కుమారుడు ప్రేమ్ని, నీ కుమార్తె ప్రవీణని మీరు ఆశీర్వదించి అద్భుత రీతిగా నిర్ణయ కాలం ముందు వారికి చక్కనైనటువంటి కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చారు. నీకు స్తోత్రం. మా హృదయాలు ఇవాళ ఈ కుమారుణ్ణి చూసినప్పుడు స్తుతులతో, నీ పట్ల ఆరాధనతో, కృతజ్ఞతతో నింపబడి ఉన్నవి స్వామి. ఎంతగా నీకు స్తుతులు చెల్లించినా మా రుణం తీర్చుకోలేము తండ్రి. మాకు తనివి తీరదు నాయన. చక్కనైన బహుమానం ఇచ్చావు. ఈ లోకంలోని సైంటిస్టులు, డాక్టర్లు అందరూ కలిసి వచ్చిన ఇలాంటి చక్కటి బహుమానాన్ని ఎవ్వరు ఇవ్వలేరు నాయన. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమే. నిస్సందేహంగా మేము రూఢిగా ఎరిగి నమ్మి నీ లేఖనాన్ని అంగీకరించి మీకు స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం. ఈ చక్కనైన కుమారుడు తల్లి గర్భంలోంచి స్వతంత్ర వ్యక్తిగా పుట్టింది మొదలుకొని 1 సంవత్సర కాలము పూర్తి చేసుకుని 2వ ఏట అడుగు పెడుతున్న ఈ శుభదినాన కుమారుణ్ణి ఫీనెహాస్ని మీరు ఆశీర్వదించండి. సార్థక నామధేయుడిగా చేయండి నాయన. బైబిల్లోని ఫీనెహాసు నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు గనక తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను అని చెప్పిన ఆ ఫీనెహాసు క్యారెక్టర్
ఈ కుమారుడికి అనుగ్రహించండి. ఏదేది దేవునికి అసహ్యమో దానిని తాను కూడా అసహించుకుంటూ, ఏది దేవునికి ఇష్టమో దానిని తాను కూడా ఇష్టపడుతూ ప్రేమిస్తూ, నీ ప్రతిరూపంగా భూమి మీద లోకానికి ఉప్పుగా వెలుగ్గా ఇలాంటి బర్త్డేస్ అనేకము నీ రెండవ రాకడ వరకు కడబోర ధ్వనించే వరకు జరుపుకుంటూ లోకానికి వెలుగ్గా ఈ కుమారుడు ప్రకాశించేందుకు సహాయం చేయండి. ఆ రీతిగా బాబును పెంచడానికి తల్లిదండ్రులకు నీ పరిశుద్ధాత్మ సహాయం దాయిచేయండి. ప్రభా, ఇరుపక్షముల గ్రాండ్ పేరెంట్స్ని మీరు ఆశీర్వదించండి. మరి తోడబుట్టిన వారిని మీరు ఆశీర్వదించండి. ఈ కుమారుణ్ణి దీవించవచ్చిన, ఈ కుమారుడి కొరకు నిన్ను ప్రార్థించి నిన్ను వేడుకొని వచ్చిన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయ బంధువులందరిని మీరు ఆశీర్వదించండి. ఈ కేక్ను ఆశీర్వదించండి మా తండ్రి. ఈ కేక్ లాగా ఫినెహాసు ముందున్న జీవితం అంతా ఎక్కడ చేదు తగలకుండా, మారా అనేది లేకుండా బహు మధురమైన జీవితంగా ఫినెహాస్కు ఈ జీవితాన్ని ఈ రెండవ రాకడ వరకు ఒక వరముగా మీరు దాయిచ్చేయండి. స్వామి, నీకు వందనాలు. బాల్యము నుండి తిమోతి వలె దేవభక్తి సాధకుడై, సమూయేలు వలె మోకాళ్ళ ప్రార్థనా వీరుడై, ఈ లోక విద్యలోను మహోన్నతుని విద్యలోను ప్రవీణుడై, కుమారుడు నిన్ను మహిమపరిచే సాధనంగా, నిన్ను ఘనపరిచి హెచ్చించే సాధనంగా ఈ భూమి మీద బ్రతుకగా మేమందరము కళ్ళారా చూసి నీ యందు ఆనందించుటకు సహాయము చేయండి. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారన్న బాప్తిస్మ యోహానును గూర్చి ఆ విధంగా భక్తులందరికీ ఒక సంతోష కారణంగా కుమారుణ్ణి మీరు చెక్కి మలచి ఆశీర్వదించి అభిషేకించి వాడుకొనండి. సంసోనికి ఇచ్చినటువంటి శరీర బలము, ఆరోగ్యం ఇవ్వండి. ఏలియాకి ఇచ్చిన ఆత్మబలం దయచేయండి, అభిషేకం ఇవ్వండి. దానియేలుకి ఇచ్చిన మోకాళ్ళ జీవితం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. కుమారుణ్ణి దేవుడు ఒక వ్యక్తిని ఎంత అద్భుతంగా చెక్కగలడో అంత అద్భుతంగా చెక్కబడిన ఒక అద్భుతమైన శిల్పముగా, దేవుడు చెక్కిన శిల్పంగా ఈ భూమి మీద నిలబెట్టండి, ఆశీర్వదించండి. యేసయ్య ఎంత అద్భుతకరుడో, ఎంత ఆశ్చర్యకరుడో ఈ కుమారుణ్ణి చూసి లక్షలాది మంది భక్తులు, అవిశ్వాసులు సహా గ్రహించినట్లు నీ పరిశుద్ధాత్మ కార్యం చేయమని కేక్ను కట్ చేస్తున్న బాబును కూడా, శిశువును, ఈ యొక్క బాయ్ బేబీ ఫినెహాస్ని కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బంగారం ఉందా? ఇది పట్టుకో అమ్మ, నువ్వు పట్టుకో తల్లి. హెల్ప్ కట్ ద కేక్. ప్లీజ్. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Phinehas, happy birthday to you, happy long life to you, happy long life to you, happy long life dear brother. Grandparents mundu pettu. Many greetings to you, many greetings to you, many greetings dear Phinehas, many greetings to you. May God bless you dear, may God bless you dear, may God bless dear Phinehas, may God bless you dear. నాన్నమ్మ గారు కూడా వచ్చారు, చాలా సంతోషం. Wow, God bless you Phinehas, wonderful, wonderful. నేను కూడా కొంచెం చక్కని నీ చెయ్యొద్దులే. రండి పెద్దనాన్న అండ్ బాబాయ్ ఆల్సో. అద్భుత దివేనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. అద్భుత
అద్భుత దివేనలు మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు నీకిష్టులముగ బ్రతికి నీకిష్టులముగ బ్రతికి దీవెనలెన్నో పొందెదము అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి అద్భుత దివేనలు ఆశీర్వాదముల కొరకు పిలువ మంచిది. అమ్మగారు మరి ఫినిహాస్ యొక్క నాన్నమ్మ గారు ఒక పాట పాడాలని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మగారికి సమయం ఇద్దాం. దేవునికి వందనాలు. ఫినియాసు బర్త్డే గురించి జన్మదిన సైమాన 2 చరణాలు పాటలు పాడతా. ఈ సైమన ఫినియాసు అమ్మమ్మలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు బ్రేక్ డ్యాన్స్ చేయాలి. అమ్మమ్మలు డ్యాన్స్ చేయాలి. అమ్మమ్మలు ఎవరైనా చేస్తారు. జన్మదిన ముబారేకు ఫినియాసు బాబు జన్మదిన శుభాకాంక్షలు ఫినియాసు బాబు జన్మదిన ముబారేకు ఫినియాసు బాబు జన్మదిన శుభాకాంక్షలు ఫినియాసు బాబు గుమ్మడి వంశముల ఫినియాసు బాబు నీవు జ్యేష్ఠ కుమారుడవు ఫినియాసు బాబు గుమ్మడి వంశముల ఫినియాసు బాబు నీవు జ్యేష్ఠ కుమారుడవు ఫినియాసు బాబు జన్మదిన ముబారేకు ఫినియాసు బాబు జన్మదిన శుభాకాంక్షలు ఫినియాసు బాబు జన్మదిన ముబారేకు ఫినియాసు బాబు జన్మదిన శుభాకాంక్షలు ఫినియాసు బాబు నిన్ను కన్న తల్లిదండ్రులు ఫినియాసు బాబు నిన్ను చూసే మురినట్లు ఫినియాసు బాబు నిన్ను కన్న తల్లిదండ్రులు ఫినియాసు బాబు నిన్ను చూసే మురినట్లు ఫినియాసు బాబు జన్మదిన ముబారేకు ఫినియాసు బాబు జన్మదిన శుభాకాంక్షలు ఫినియాసు బాబు జన్మదిన ముబారేకు ఫినియాసు బాబు జన్మదిన శుభాకాంక్షలు ఫినియాసు బాబు మన యేసు మార్గములో ఫినియాసు బాబు నీవు మంచి పేరు తెచ్చుకో ఫినియాసు బాబు మన యేసు మార్గములో ఫినియాసు బాబు మంచి పేరు తెచ్చుకో ఫినియాసు బాబు జన్మదిన ముబారేకు ఫినియాసు బాబు జన్మదిన శుభాకాంక్షలు ఫినియాసు బాబు జన్మదిన ముబారేకు ఫినియాసు బాబు జన్మదిన శుభాకాంక్షలు ఫినియాసు బాబు గాడ్ బ్లెస్ యు ఫినియాసు బాబు జన్మదిన శుభాకాంక్షలు. గుమ్మడోల చిన్న గుమ్మడి ఆయన దేవుడు ఆశీర్వదించును గాక. ఈ సాయం ఇచ్చినందుకు అయ్యగారికి వందనాలు. థ్యాంక్ యూ అమ్మా, ఎక్సలెంట్గా పాడారు. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా,